అర్జునుడు సుభద్రాల వివాహం ఎలా జరిగిందంటే, అర్జునుడు తన తపస్సుని ద్వారకలో పూర్తి చేసి కృష్ణుణ్ణి కలుస్తాడు. ఇంకొక వైపు బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడికి సుభద్రకి వివాహం నిశ్చయిస్తాడు. కానీ అర్జునుడికి సుభద్రకి ముందు నుండే ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండేది. ఇప్పుడైతే అందరినీ ఒప్పించి వివాహం చేయించడం అయితే అసాధ్యం. అలా అని అర్జునుడు సుభద్రని ఎత్తుకెళ్లిపోదామంటే కృష్ణుడు బలరాముడు అర్జునుడికి ఆపోజిట్ గా యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే సుభద్రనే అర్జునుడిని ఎత్తుకెళ్లమని సలహా ఇస్తాడు కృష్ణుడు. అలా ఇద్దరు ద్వారక నుండి దూరంగా వెళ్లిన తర్వాత ఇంక కృష్ణుడు బలరాముడితో సహా అందరినీ ఒప్పిస్తాడు. ఇంకేముంది, అర్జునుడు సుభద్ర తిరిగి వస్తారు. అందరూ కలిసి వాళ్ళకి వివాహం చేసి ఆశీర్వదిస్తారు. అసలు దుర్యోధనుడికి సుభద్రకి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారంటే, పాండవులు రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటారు. అంటే అక్కడున్న అన్ని దేశాల రాజుల కంటే గొప్ప రాజుని అని చెప్పుకోవడానికి రాజసూయ యజ్ఞం చేస్తారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళతో పోరాడి గెలవచ్చు. అందుకే యాదవుల సపోర్ట్ దుర్యోధనుడికి ఉంటే పాండవులతో పోరాడి గెలవచ్చు, రాజసూయ యజ్ఞం ఆపేయొచ్చు అని కుట్ర వేస్తాడు శకుని. ఒక ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని శకుని ఆగుతాడా? ఇంకొక ప్లాన్ అయితే వేస్తాడు కదా. అదేంటో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.